ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ అమ్మాయి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. మనం లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. కొందరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే చాలా బాధపడి డల్ అయిపోతూ ఉంటారు. ఆ డిస్టర్బెన్స్‌కి కారణం మన బాడీలో ఏదైనా చిన్న చిన్న లోపాలు లైక్ హైట్, వెయిట్ లాంటివి ఏదైనా చిన్న చిన్న వాటిపై కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళకుండా ఆగిపోతాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి స్టోరీ వింటే చాలా మందికి తను ఒక మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కావచ్చు. ఈమె పేరు జిల్మల్ మ్యారియట్ థామస్. కేరళలో పుట్టిన ఈ అమ్మాయి వయసు 32 సంవత్సరాలు. అయితే పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. దీన్ని థలిడోమైడ్ సిండ్రోమ్ డిసీజ్ అంటారు. చేతులు లేకపోవడంతో తను పెరిగే కొద్దీ ఏ పనులు చేసుకోవాలన్నా తన కాళ్ళతోనే తన పనులు తాను సొంతంగా చేసుకునేది. అంతేకాదు కేవలం తన సొంత పనులు చేసుకోవడం మాత్రమే కాదు, స్టడీస్‌లో కూడా అందరిలాగే ముందుండాలి అనుకుంది. సెయింట్ జోసెఫ్ హైయర్ సెకండరీ స్కూల్ నుండి స్కూలింగ్‌ని కంప్లీట్ చేసింది. అది కూడా విత్ గుడ్ మార్క్స్. ఇంకా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విత్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా కంప్లీట్ చేసింది. తను ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ పెయింటర్, గ్రాఫిక్ డిజైనర్. అంతేకాదు దీనితో పాటు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇంతేకాదు ఇప్పుడు తను రీసెంట్‌గా మొత్తం ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ విమెన్ వితౌట్ హ్యాండ్స్ టు రిసీవ్ డ్రైవింగ్ లైసెన్స్. ఏషియాలోనే హ్యాండ్స్ లేని ఫస్ట్ మహిళగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసింది. ఈ డ్రైవింగ్ కోసం తను 6 ఇయర్స్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఫైనల్‌గా గేర్‌లెస్ వెహికల్‌ని కొనుగోలు చేసి దానిలో కొన్ని మోడిఫికేషన్ చేసుకుంది. దీనికోసం ఆర్టీఓ అండ్ కోర్టులో పోరాడి చివరకు తను అనుకున్నది సాధించింది. తను చాలా సార్లు చెప్పేది ఒకటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇలా తను చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్‌గా మారింది. ఇప్పటికీ కూడా ఏదో కొత్తగా నేర్చుకోవాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా విరమణ లేని తన ప్రయాణ పోరాటం చేస్తూనే ఉంది. ఇంకా అన్నీ ఉండి డిప్రెషన్‌లోకి వెళ్ళే వాళ్ళు తనని ఒక ఇన్స్పైరింగ్ అండ్ రోల్ మోడల్‌గా తీసుకొని లైఫ్‌లో ముందుకు సాగాలి. ఈమె స్టోరీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.